హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి గైస్ మరొక మంచి ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను అనమాట. సో కంపెనీ వచ్చేసరికి మనకి ఎంఫాసిస్ కంపెనీ గైస్. ఎంఫాసిస్ కంపెనీ మీ అందరికి తెలిసే ఉండొచ్చు. సో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ నుంచి మనకి లోగో డిజైన్ కాంపిటీషన్ అయితే రిలీజ్ చేశారు గైస్. తప్పకుండా అయితే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా అయితే అప్లై చేసుకోండి గైస్. ఇది వచ్చేసరికి లోగో డిజైన్ అనమాట. సో ఎంఫాసిస్ కంపెనీ వాళ్ళ రీసెర్చ్ ల్యాబ్కి లోగో డిజైన్ కావాలని వాళ్ళైతే ఒక కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈ లోగో డిజైన్లో పార్టిసిపేట్ చేయడానికి మీకంటూ ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీకు గ్రాఫిక్ డిజైన్ కానీ లేదంటే లోగోస్ డిజైన్ చేయడం, క్యాన్వా ఇలాంటి టూల్స్ అయితే మనకి ఉంటాయి కదా. సో అలాంటివి యూస్ చేసుకొని ఒక లోగో అనేది మీకు డిజైన్ చేయడం వస్తే మీరు తప్పకుండా అయితే పార్టిసిపేట్ చేయండి. స్టూడెంట్స్ కానీ లేదంటే ప్రజెంట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఏదైనా ఎంప్లాయీస్, ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా ఇందులో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. మీకంటూ లోగో డిజైన్ చేయడం వస్తే సరిపోతుంది అనమాట. ఈ స్కిల్స్ ఒక్కటి వచ్చి ఉంటే మీరు ఈ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఎవరైతే కాంపిటీషన్ విన్ అవుతారో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 20,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి 15,000 అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి 10,000 వరకు పే చేస్తామని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. అండ్ సర్టిఫికేట్ ఫర్ విన్నర్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ షార్ట్ లిస్టెడ్ పార్టిసిపేట్స్ కూడా సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తామని మెన్షన్ చేశారనమాట. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్. సో ఈ కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 ఏప్రిల్ 2025 అనమాట. సో రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి కరెంట్ మనకి ఓపెన్గా అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. తప్పకుండా అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ని మీకోసం డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా నా యొక్క ఎఫర్ట్స్కి మీ చిన్న లైక్ని అయితే ప్రొవైడ్ చేయండి గైస్. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి వీడియోస్ అనేవి మీకోసం తీసుకురావడానికి మన ఛానల్లో వచ్చేసరికి డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. తప్పకుండా అయితే మీ సపోర్ట్ని ప్రొవైడ్ చేయండి. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్ ప్రజెంట్ మనం ఎంఫాసిస్ కంపెనీ వల్ల అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇలాగ ఓపెన్ చేసిన తర్వాత మనకి హోమ్, అబౌట్, పోస్ట్ ఇలాగా డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. మనం వచ్చేసరికి పోస్ట్ ట్యాబ్లోకి అయితే రావాలి. సో వచ్చిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే రీసెంట్గా వీళ్ళు పోస్ట్ చేసిన పోస్టులన్నీ కూడా మనకి ఇలా వస్తాయి అనమాట. సో జస్ట్ 1 డే బ్యాక్ మనకి ఇలాగా ఇక్కడ వచ్చేసరికి ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్ ఫర్ డిజైన్ అండ్ ఇంపాక్ట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ నేషన్ వైడ్ లోగో డిజైన్ కాంపిటీషన్. సో ఎంఫాసిస్ కంపెనీ వాళ్ళు నేషన్ వైడ్గా డిజైన్ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు గైస్. ఇది ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే ఎంఫాసిస్కి సంబంధించిన ఎంఫాసిస్ రీసెర్చ్ ల్యాబ్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో దీనికి సంబంధించిన పోస్ట్ని కూడా మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. లోగో డిజైన్ కాంపిటీషన్ ఇలాగా ఓపెన్ టు స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ అక్రాస్ ఇండియా. సో ఇండియాలో మీరు ఎక్కడున్నా కానీ ఈ లోగో డిజైన్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు గైస్. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ వర్చువల్ అనమాట. మీ ఇంటి దగ్గర ఉండే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో లోగోస్ అనేవి డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 ఏప్రిల్ 2025 అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో అప్లై లింక్ అనేది కూడా మనకి ఈ యొక్క పోస్ట్లో అయితే మనకి మెన్షన్ చేశారు. సో ఈ పోస్ట్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. ఈ కాంపిటీషన్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఇది ఇంపార్టెంట్ అనమాట. సో మీ లోగో అనేది మీరు క్రియేట్ చేసిన లోగో అనేది ఎలా ఉండాలి అనేది రిక్వైర్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే కంపల్సరీ చెక్ చేసుకోండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి రిక్వైర్మెంట్స్, వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే ఉంటాయన్నమాట. సో వెల్కమ్ టు ద IISc ఎంఫాసిస్ రీసెర్చ్ ల్యాబ్ లోగో డిజైన్ కాంపిటీషన్ 2025 ఇలాగా. విన్నర్స్కి ఫస్ట్ విన్నర్కి 20,000, సెకండ్ ప్లేస్కి 15,000, థర్డ్ ప్లేస్కి 10,000 ఇలాగైతే మనకి ప్రైజెస్ అనేవి ఉంటాయని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో మీరు లాస్ట్ డేట్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసరికి ఏప్రిల్ 30, 2025. సో ఈ లోపు అయితే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మనకి చాలా టైం అవుతుంది కాబట్టి ఒక 2-3 డేస్ టైం అయితే తీసుకోండి. సో వీళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు లోగోని అయితే డిజైన్ చేయండి అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి అబౌట్ ఎంఫాసిస్ రీసెర్చ్ ల్యాబ్ గురించి అయితే ఉంటుందన్నమాట. బెంగళూరులో అయితే ఉంది. సో మనకి ఒక
ల్యాబ్ వచ్చేసరికి అండ్ కాంపిటీషన్ గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసరికి స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, ఇండియాలో ఉన్న ఎవరైనా కూడా, సో స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని ఇచ్చారనమాట. సో రిజిస్టర్ యూజింగ్ ద క్యూఆర్ కోడ్ ఆర్ లింక్ ప్రొవైడెడ్ ఆన్ ద పోస్టర్ ఆర్ దిస్ లింక్. సో దిస్ లింక్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫిల్ అవుట్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ అప్లోడ్ యువర్ లోగో డిజైన్స్ విత్ ఇన్ ద సేమ్ ఫామ్. సో సేమ్ ఫామ్లో మీ లోగోస్ని కూడా అప్లోడ్ చేయాలి రిజిస్ట్రేషన్ ఫామ్లో అని అప్డేట్ చేశారనమాట. సో పర్ ఈచ్ పర్సన్కి సో 3 లోగో డిజైన్స్ని అయితే మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఈచ్ పార్టిసిపెంట్ కెన్ సబ్మిట్ అప్ టు 3 లోగో డిజైన్స్. మీరు వచ్చేసరికి ఒక 3 లోగోస్ని అయితే డిజైన్ చేయండి. వీళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని బట్టి రిక్వైర్మెంట్స్ కూడా మనకి బిలో అయితే లోగో స్పెసిఫికేషన్స్ అని ఇచ్చారు. సో ఏ ఫార్మాట్లో ఉండాలి, సో ఆ డిజైన్ అనేది ఏం రిప్రజెంట్ చేయాలి అనేది కూడా, సో కలర్స్ కానీ ఇలా కొన్ని అయితే మెన్షన్ చేశారనమాట. సో ద లోగో కెన్ బి డిజైన్ ఇన్ కలర్. సో ఏ కలర్లో అయినా మీరు డిజైన్ చేయొచ్చు అనమాట. సో అది వచ్చేసరికి ఎలాంటి యానిమేషన్ ఎఫెక్ట్స్ అనేవి ఉండకూడదు, ఏ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ యాక్సెప్ట్ చేస్తారని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మీ యొక్క లోగో వచ్చేసరికి మీరు క్రియేట్ చేసింది జేపీఈజీ లేదంటే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి అని మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇది గైస్ తప్పకుండా అయితే మీరు సో ఈ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేయండి. సో గైడ్లైన్స్ అన్నీ కూడా సో జాగ్రత్తగా అయితే చదువుకోండి, వాటికి తగ్గట్టు మీరైతే సో లోగోని అయితే క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ లోగో వచ్చేసరికి ఒరిజినల్ అయి ఉండాలి గైస్, ఎక్కడి నుంచో మీరు కాపీ చేసి ఇలాగైతే చేయకూడదనమాట. సో ఏ టు జెడ్ మీ ఓన్గా అయితే క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా అయితే స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు మనకి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఇందులో మీరు పార్టిసిపేట్ చేయాలంటే సో ఎలా రిజిస్టర్ చేసుకోవాలని చెక్ చేద్దాము. సో మనకి బ్యాక్కి వెళ్ళిన అయితే సేమ్ పోస్ట్లోనే మనకి రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇచ్చారు అండ్ కాంపిటీషన్ పేజ్లో కూడా ఇచ్చారు, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను క్రోమ్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత IISc ఎంఫాసిస్ రీసెర్చ్ ల్యాబ్ లోగో డిజైన్ కాంపిటీషన్ 2025 ఇలాగా ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో ఇందులో వచ్చేసరికి మీ ఫుల్ నేమ్ అనమాట. సో మీ ఇనిషియల్ అండ్ మీ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఫోన్ నెంబరు అండ్ నేమ్ ఆఫ్ కాలేజ్, యూనివర్సిటీ ఆర్ కంపెనీ. సో మీరు ఎంప్లాయీస్ అయితే మీ యొక్క కంపెనీ నేమ్ ఎంటర్ చేయండి. సో మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనేది, నేమ్ ఆఫ్ కాలేజ్, మీరు ఏ కాలేజ్లో ప్రజెంట్ చదువుతున్నారు అనేది స్టూడెంట్స్కి అప్లికేబుల్ అనమాట. కాలేజ్ నేమ్ కానీ యూనివర్సిటీ నేమ్ కానీ మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట. సో అఫిలియేషన్ ఆర్ కోర్స్ ఆఫ్ స్టడీ, మీరు ఏం చదివారు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి గైస్. ప్రజెంట్ స్టూడెంట్స్ అయితే మీరు ఏం చదువుతున్నారు అనేది సి సెక్షన్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి అప్లోడ్ యువర్ లోగో డిజైన్. సో అప్ టు 3 లోగోస్ వరకు మీరు అప్లోడ్ చేయొచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారు కదా. సో అది పీడిఎఫ్ కానీ సో ఇంకొక ఫార్మాట్ మనకి అయితే మెన్షన్ చేశారు. సో ఆ లోగో రిక్వైర్మెంట్స్ తగ్గట్టు 3 లోగోస్ని అయితే మీరు డిజైన్ చేసి ఇక్కడ అప్లోడ్ బటన్ అయితే ఉంది కదా, సో మీ యొక్క గ్యాలరీ నుంచి అయితే మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. మీ యొక్క సో డ్రైవ్ నుంచి కానీ సో లేదంటే గ్యాలరీ నుంచి అప్లోడ్ చేయొచ్చు. బ్రీఫ్లీ డిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ లోగో. సో ఇది నాట్ మ్యాండేటరీ, కానీ వాళ్ళకి కొంచెం ఇంప్రెషన్ అనేది కలగాలంటే సో మీ లోగోకి సంబంధించి ఎలా మీరు డిజైన్ చేశారనేది ఇక్కడ కొంచెం మ్యాటర్ అయితే రాయాలన్నమాట. సో అది డిస్క్రైబ్ చేసి బ్రీఫ్గా అయితే రాయడానికి ట్రై చేయండి గైస్. And I hereby confirm that this logo is my original design and has not been plagiarized. సో ఈ లోగో అనేది నేను ఓన్గా క్రియేట్ చేస్తాను, ఎక్కడి నుంచో కూడా కాపీ చేయలేదు అని మీరు అక్నాలెడ్జ్ చేస్తున్నట్టు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి సో నెక్స్ట్ I understand that the decision of the selection committee is final and binding. సో సెలక్షన్ కమిటీ వచ్చేసరికి ఫైనల్గా ఏదైతే ఫైనలైజ్ చేస్తారో దానికి మీరు అగ్రీ చేస్తున్నట్టు ఎస్ అని సో ఇక్కడైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ యొక్క సో లోగో గైడ్లైన్స్ అవన్నీ కూడా ఫాలో అవుతూ మీరు లోగో డిజైన్ చేసినట్టు అక్నాలెడ్జ్ చేస్తున్నట్టు ఇక్కడ ఎస్ అని సో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి గైస్. సో ఈ విధంగా అయితే మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది సో సబ్మిట్ చేయాలి గైస్. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. సో అది కూడా ఒక టాప్ MNC కంపెనీ నుంచి మనకి సో లోగో డిజైన్ కాంపిటీషన్. ఒకవేళ మీకు సో గ్రాఫిక్ డిజైన్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో సో ఎవరో ఒకరు గ్రాఫిక్ డిజైన్ చేసే వాళ్ళైతే ఉంటారు గైస్, అలాంటి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో దట్ వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎవరైతే ప్రజెంట్ గ్రాఫిక్ డిజైన్ ఫీల్డ్లో ఉన్నారో సో లేదంటే లోగో డిజైన్ చేయడం వచ్చు, ఈవెన్ మీరు స్టూడెంట్స్ అయినా ప్రొఫెషనల్స్ అయినా సో ఎవరైనా కూడా గైస్ మీకు లోగో డిజైన్ అది వస్తే తప్పకుండా పార్టిసిపేట్ చేయండి.
ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో మీ స్కిల్స్ అనేవి బాగుంటే, మీ లోగోస్ అనేవి బాగుంటే తప్పకుండా ఈ పార్టిసిపేట్లో అయితే మీరు విన్ అవుతారు గైస్. తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. సో మంచి ఆపర్చునిటీ అనమాట. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది కూడా సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామన్నారు కాబట్టి తప్పకుండా అయితే మీ పార్టిసిపేట్ని సో మీరైతే పార్టిసిపేట్ చేయండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ అండ్ ఈ లింక్డ్ఇన్ పోస్ట్ లింక్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని కానీ సో కాంపిటీషన్ అప్డేట్స్ని కానీ ఇలాగ నాకు తెలిసిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా సో ఈ ఛానల్లో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా అయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి గైస్. మన ఛానల్లో వచ్చేసరికి డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. Until then, signing off. Thank you.